కుబేర మూవీ ట్రైలర్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. సినిమా కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటి ఆ ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా ఉందా లేదా? అండ్ అప్పుడెప్పుడో రజనీకాంత్ గారు అంత పెద్ద స్టార్ అయ్యండి ఆ టైంలో ఆ కెరియర్ ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు ఒక బిగ్గర్ రోల్ గా చేశారు. అండ్ ధనుష్ కూడా ఏం చిన్న యాక్టర్ కాదు, తమిళ్లో చాలా పెద్ద యాక్టర్, సౌత్ లో కూడా ఒక పెద్ద యాక్టర్ అని చెప్పొచ్చు. సో అతను కూడా ఒక బిగ్గర్ క్యారెక్టర్ చేసాడంటే అది మామూలు విషయం కాదు. చాలా గట్స్ ఉండాలి, చాలా డెడికేషన్ కూడా ఉండాలి. మరి ఈ పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ నిజంగా వర్తేనా? మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ యూట్యూబ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్లా కోసం చెప్పాలంటే ఈయన మన తెలుగు డైరెక్టర్, మీకు తెలిసిందే హ్యాపీ డేస్, లీడర్, ఇంకా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, ఇలాంటివి ఎన్నో చాలా సినిమాలు తీశారు. చాలా హిట్లు కొట్టారు, కొన్ని యావరేజ్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్లు అయ్యాయి. ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. కానీ అతను తీసిన సినిమాలో ఎప్పుడు కూడా అంటే ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే కొంచెం తమిళ్ వైబ్ కూడా వచ్చింది. ఒక తమిళ్ డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఇందులో కనబడుతుంది. ఒక తమిళ్ సినిమా వైబ్ లా అనిపించింది కొంచెం. ఇంకా ధనుష్ కోసం చెప్పాలంటే బిగ్గర్ రోల్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసాడు. అండ్ ఈ సినిమాలో నాగార్జున గారిని పాజిటివ్ సైడ్ నుండి చూస్తారు, నెగిటివ్ సైడ్ నుండి కూడా చూస్తారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సిబిఐ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారు, అతన్ని జైల్లో వేసేస్తారు అనమాట. అసలు ఎందుకు వేస్తారు, ఎలా బయటకు వస్తాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ బయటకు వచ్చాక నాగార్జునకి ఒక బిగ్గర్ కి సంబంధం ఏంటి? ఒక సిబిఐ ఆఫీసర్ బిగ్గర్ దగ్గరికి వెళ్ళి ఒక పని అడుగుతాడు. అదే ఈ సినిమాలో బాగా ఇంపార్టెంట్ అనమాట. అదంతా తెలియాలంటే మీరు పక్కా సినిమా చూడాలి. రష్మిక పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. క్యారెక్టర్ ప్రకారంగా కూడా కొంచెం ఇంపార్టెంటే. మరి ఏదో హీరోయిన్ కదా అని చెప్పేసి ఏదో చూపించాలి కదా అని చెప్పి అలా ఏమి లేదు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది రష్మికది కూడా. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే గుడ్. కాకపోతే ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా డ్యూరేషన్ 3 hours 2 minutes ఉంటది. అంటే ఈ స్టోరీ లైన్ కి అంత డ్యూరేషన్ అవసరం లేదని నా ఒపీనియన్. కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే మీరు సినిమా చూస్తున్నప్పుడల్లా మీకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించదు. చెప్పాను కదా, ఒక తమిళ్ డైరెక్టర్ సినిమా తెస్తే ఎలా ఉంటుందో దాన్నే ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తున్నట్టు ఉంటది అనమాట. ఎపిసోడ్ చూస్తున్నట్టు ఉంటది. అలా సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నాకు బాగా పాజిటివ్ గా నచ్చింది ఏంటంటే ఒక బిగ్గర్ లైఫ్ రియాలిటీలో ఎలా ఉంటుంది అది బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, అది బాగా చూపించడం, అది ఆన్ స్క్రీన్ మీద చూడడం. ఒకటి అమ్మ బిగ్గర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా, ఒక కుక్క కన్నా దారుణంగా ఉంటుందా అనేది అది బాగా చూపిస్తారు అనమాట. అండ్ సినిమాకు ఒక మైనస్ పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటంటే ఒక రొటీన్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. అది ఆడియన్స్ ముందే గెస్ చేసేస్తూ ఉంటారు. ఆహా ఇదే ఉంటుందా లేరా అని మీకు ఒక సీన్ కి ముందే మీకు అర్థమైపోద్ది అనమాట. అది కొంచెం రొటీన్ గా అనిపించింది. క్లైమాక్స్ అంటే కొంతమందికి నచ్చచ్చు. క్లైమాక్స్ ఎందుకో నేను అంత ఇంప్రెస్ అవ్వలేదు, అంత సాటిస్ఫై అవ్వలేదు. అంటే కొంచెం సింపుల్ గా అవగొట్టినట్టు అనిపించింది. ఓకే, ఓవరాల్ గా అయితే మూవీ గుడ్, చాలా బాగుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. ధనుష్ యాస్ బిగ్గర్ చాలా బాగా చేసాడు. అండ్ ఈ సినిమాలో 2 విలన్స్ ఉంటారు. 2 బాలీవుడ్ విలన్స్ అనుకుంటా, నాకు వాళ్ళ పేర్లు కూడా ఐడియా లేదు. అందులో ఒక విలన్ చూడడానికి అసలు విలన్ లాగే ఉండడు, ఒక మోడల్ లా ఉంటాడు. మేబీ కార్పొరేట్ విలన్స్ అంటే అలానే మోడల్ లానే ఉంటారేమో, సో అందుకే అలా చూపించి ఉంటారు. జస్ట్ కిడింగ్. అండ్ డిఎస్పీ కోసం చెప్పడం మర్చిపోయాను. డిఎస్పీ బీజిఎం అయితే సూపర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. అందులో ధనుష్ కూడా డాన్స్ బాగా చేస్తాడు, అది పక్కగా ఎంజాయ్ చేస్తారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇదే మరి కుబేరా మూవీ రివ్యూ. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ సైనింగ్ ఆఫ్.